విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నీకు పగలు రాత్రి ఆ ఉద్యోగం చేసి చేసి పిచ్చి పట్టిందే. నిన్నటిదాకా నిన్ను చూసి మేం ధైర్యం తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు నీ గుండె ఇలా రాయిలా మారి మా మీదెందుకే పగ పట్టావు? మీ అక్క నీకేం ద్రోహం చేసిందనే దాని ఉసురు పోసుకుంటున్నావు. వదిన వాళ్ళ ఉసురు పోసుకోవడం మంచిది కాదు. వాళ్ళ కంట్లో దుమ్ము పడితే నీ కంట్లో కన్నీళ్ళొచ్చేవి కదా. అలాంటిది ఇంతమందిని బాధ పెట్టి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? సంజాయిషీలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు కళ్యాణ్. అనుకున్నది చేస్తా, అనిపించిందే మాట్లాడతా. ఎందుకు ఏమిటి అని ఎంక్వైరీలు చేసే రైట్స్ ఈ ఇంట్లో ఎవ్వరికీ లేదు. నాకుంది. నాకు ఇష్టం లేని పెళ్లి దానికి ఎందుకు చేశావో చెప్పు. వయసొచ్చిన కూతురికి పెళ్లి చెయ్యలేని నువ్వు, తండ్రి కాబోతున్న కొడుకుని వాడి కుటుంబాన్ని పోషిస్తున్న నువ్వు, 5 పదుల వయసొచ్చినా బాధ్యతను మొయ్యలేని భర్తను భరిస్తున్న నువ్వు, నన్ను నిలదీయటం. నేను సస్పెండ్ అయినా నాకు పిఎఫ్ డబ్బులు వస్తాయి కాబట్టి నా ఖర్చుకి ఇబ్బంది లేదు. కానీ పూటకి దిక్కులు చూసే నువ్వు నన్ను నిలదీస్తుంటే చాలా కామెడీగా అనిపిస్తుంది. నోర్మోయ్! కళ్ళు నెత్తికెక్కి మాట్లాడితే చేతులతో సమాధానం చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త. నేనెందుకు మర్యాదలు చేయాలి? నా ఇష్టంతో చేసిన పెళ్లి అయ్యుంటే అల్లుడు కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకునేదాన్ని. అంతేగాని ఇలాంటి వెధవని పెళ్లి చేసుకొని వస్తే ఎలాంటి మర్యాదలు చేయాలో నాకు బాగా తెలుసు. అయినా మేము తింటామో పస్తులుంటామో అది మా ఇష్టం. మేము ఆత్మాభిమానంతో ఒకరి దగ్గర దేహి అని చేయి చాచకుండా బ్రతుకుతున్న మనుషులమని నీకు తెలిసి కూడా ఇలా దెప్పి పొడవడం రాక్షసత్వం అనిపించుకుంటుంది. నీ తొక్కలో ఆత్మాభిమానం నీ కష్టాల్ని పోగొట్టిందా? నీ బ్యాంక్ బ్యాలెన్స్ ని పెంచిందా? లేదు కదా. దేనికి పనికిరాని దాన్ని పట్టుకుని వేలాడి నిన్ను చూస్తుంటే నవ్వు వస్తుంది. విలువలు ఆత్మాభిమానాలు మనం పుస్తకాల్లో చదివేంత వరకే బాగుంటాయి. కానీ నిజ జీవితంలో అవి పాటించాలంటే ఇదిగో నీలాగే జీవితాలు తగలడిపోతాయి. లైఫ్ ఈజ్ టూ షార్ట్. ఉన్నన్ని రోజులు సంతోషంగా బ్రతకాలన్న జ్ఞానోదయం నాకైంది. ఇక నుంచి నేను అదే ఫాలో అవుతాను. సారీ ఆదర్శ్, వీళ్ళకి మోటివేషన్ క్లాస్ తీసుకుని దాంట్లో పడి మీ జంటని నిర్లక్ష్యం చేశాను. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను ఒప్పుకోను. ఇదిగో ఆదర్శ్, మీ అత్తయ్య గారు అలాగే అంటారు. తన మాట లైట్ తీసుకోండి. మీరు చెప్తే ఓకే. అన్నట్టు నీకు పెళ్ళైంది కానీ ఇంకా ఫస్ట్ నైట్ జరగలేదు కాబట్టి ఇద్దరు సెపరేట్ రూమ్స్ లోకి వెళ్ళండి. సాయంత్రం పెళ్లి భోజనంకి అరేంజ్ చేస్తాను, సరేనా? ఆ రూమ్
కీర్తి నువ్వు కూడా వెళ్ళు వెళ్ళు. ఏంటమ్మా ఇంత జరుగుతున్నా సైలెంట్గా ఉంటావేంటి? వాళ్ళని వెంటనే ఇన్ని నుంచి గంటాయి. దేవిక గారు, డాక్టర్ నాకు చెప్పకుండా ఇక్కడికి వచ్చిందేంటి? అరే డాక్టర్ కొంచెం జరుగు. మెసేజ్ చేయగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. రండి 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 కూర్చోండి. ఇప్పుడు తలనొప్పి ఎలా ఉంది? సంతోషం డాక్టర్. కనీసం మీరైనా నా గాయం ఎలా ఉంది అని అడిగారు. తలకి కట్టుతో ఇంట్లోకి వస్తే ఇక్కడ వాళ్ళు కనీసం ఏమైంది అని అడిగిన పాపాన పోలేదు. అయినా తలలేని వాళ్ళతో మాట్లాడుతుంటే నొప్పి ఎలా తగ్గుతుంది డాక్టర్? మీరు ట్రీట్మెంట్ చేయండి, తగ్గుతుందేమో చూస్తాను. ఓకే. మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటే ఇలాగే నొప్పి కంటిన్యూ అవుతుంది. మీరు టైంకి టాబ్లెట్స్ వేసుకొని రిలాక్స్గా ఉండండి. ఓకే డాక్టర్. ఇందాక మీ ఫోన్కి నా రిపోర్ట్స్ పంపించాను. దాని స్టేటస్ ఏంటి డాక్టర్? అవి చూశాక టాబ్లెట్స్ మారిస్తే సరిపోతుందనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా టాబ్లెట్స్ రాసిస్తాను, అవి వాడండి. తీసుకోండి. థ్యాంక్ యూ డార్లింగ్. దేవిక, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ టాబ్లెట్స్ కొంచెం తీసుకురావా? అలాగే. అలాగే కొత్త పెళ్లికొడుకు పెళ్లి కూతురికి కోకోనట్ వాటర్ తెచ్చివ్వు. నేను ఇక్కడే రెస్ట్ తీసుకుంటాను. దేవిక దేవిక, నువ్వు ఇక్కడ రెస్ట్ తీసుకోవడం? ఇది కూడా నా ఇల్లే. మా అమ్మ కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి నేను కూడా ఇక్కడే ఉండొచ్చు. నువ్వేం ఫీల్ అవ్వద్దు. నిజంగా దేవికకి పిచ్చి పట్టిందేమోనని భయంగా ఉంది తరుణి. మన కీర్తి మనకు అన్యాయం చేసిందని బాధపడుతుంటే మన బ్రతుకుల్ని చులకన చేసి దేవిక మాట్లాడుతుంది. నాకు కూడా అదే అనిపించింది అత్తయ్య. తన ప్రవర్తన తీరు చూస్తుంటే నాకు కూడా తనకి పిచ్చి పట్టిందేమో అని భయమేస్తుంది. మీ భయంలో నిజముంది కళ్యాణ్ గారు. ఇందాక తనతో చెప్పలేదు గాని తన రిపోర్ట్స్లో ట్రీట్మెంట్ సరిగ్గా ఫాలో అవ్వలేదని తేలింది. దాంతో బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు తను ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తుందో తెలీదు. మోస్ట్ ఇంపార్టెంట్, తనని ఒంటరిగా ఉంచితే ఆ జబ్బు ముదిరి శాశ్వతంగా పిచ్చిదానిలాగా మారిపోయే ప్రమాదం ఉంది.